హాయ్ గైస్! ఈరోజు లీడ్ కోడ్ 150 సిరీస్‌లో మనం మ్యాథ్స్ సెక్షన్‌లో సెకండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాం. సో, అదేంటంటే +1 ఓకే. సో, ఈ ప్రాబ్లమ్ వచ్చేసి ఒక ఈజీ లెవెల్ ప్రాబ్లమ్. అండ్ ఈ ప్రాబ్లమ్‌లో మనకి బేసికల్లీ ఏమిచ్చిండంటే మనకి ఒక నంబర్ ఇచ్చిండు. ఓకే. సో, ఆ నంబర్ అనేది డైరెక్ట్ సింపుల్‌గా ఒక ఇంటిజర్ లాగా ఇయ్యలేదు. దాంట్లో మనకి ఒక అరే లాగా ఇచ్చిండనమాట. సో, అరేలో ఈచ్ డిజిట్ అనేది లైక్ ఆ డిజిట్స్ అన్నిటిని కాంకాటనేట్ చేస్తే మన ఫైనల్ నంబర్ వస్తది. ఓకే. సో, ఇక్కడ మనకిచ్చిన నంబర్ ఏంటి? ఇక్కడ మనకిచ్చిన నంబర్ బేసికల్లీ 123 ఓకే. సో, దాన్నే అరే ఫార్మాట్‌లో ఇచ్చిండు మనకి. ఓకే. సో, ఇప్పుడు 123కి మనం ఒకవేళ 1 యాడ్ చేస్తే ఏమొస్తది? 124 వస్తది. సో, ఇప్పుడు ఆ 124ని గూడా మనం ఇలానే అరే లాగా రిటర్న్ జేయాలి. ఓకే. సో, అట్లనే ఇట్లా 4321కి మనం 1 యాడ్ చేస్తే 4322 వస్తది కాబట్టి, ఇక్కడ మనం దీన్ని గూడా ఒక అరే లాగా రిటర్న్ జేయాలి. అండ్ ఇక్కడ 9 వచ్చినప్పుడు సో, 9కి మనం 1 యాడ్ చేస్తే ఏమొస్తది? 10 వస్తది. సో, 10ని గూడా మనం ఇట్లా అరే లాగా రిటర్న్ చేయాలి. అండ్ ఈ ప్రాబ్లమ్ యొక్క కన్‌స్ట్రెయింట్స్‌లో చూస్తే డిజిట్స్ యొక్క లెంత్ అంటే మనకిచ్చిన అరే దాని యొక్క లెంత్ అనేది 100 ఉంటది. ఓకే. సో, 100 డిజిట్స్ ఉన్నాయి మన నంబర్‌లో. సో, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట అది. సో, అది ఎందుకు ఇంపార్టెంట్ అని కూడా మనం డిస్కస్ చేద్దాం. సో, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. ఓకే. సో, వాడు మనకి ఇట్లా ఒక అరే ఇచ్చిండు 123 ఓకే. సో, ఇప్పుడు ఈ 123కి నార్మల్‌గా 123కి 1 యాడ్ చేస్తే ఎంతొస్తది? 124 వస్తది. కాబట్టి మనం 124 ఒక అరే లాగా ఎట్లుంటదో మనం అట్లా రిటర్న్ చేస్తాం. ఓకే. సో, వన్ అప్రోచ్ ఏంటంటే మనం ఫస్ట్ ఈ దీంట్లో ఉన్న నంబర్స్ ఏవైతే ఉంటాయో, సో, ఈ నంబర్స్ అన్నిటిని మనం నార్మల్ ఒక ఇంటిజర్ లాగా మన ఏదైనా వేరియబుల్‌లో మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఏంటి మనం ఫస్ట్ 1 దగ్గరకొస్తాం. సో, 1 మన లెట్స్ సే మనం ఒక నమ్ అని ఒక వేరియబుల్ తీసుకుందాం. ఇనీషియల్‌గా 0 ఓకే. సో, ఫస్ట్ 1 దగ్గరకొస్తాం. సో, ఫస్ట్ నమ్‌కి 1 యాడ్ చేస్తాం. ఓకే. సో, నెక్స్ట్ మళ్ళీ 2 దగ్గరికెళ్తాం. సో, 2 దగ్గరికెళ్ళిన తర్వాత ఇప్పుడు 2 గూడా మనం దీనికి యాడ్ జేయాలి. సో, కానీ డైరెక్ట్ యాడ్ చేస్తామంటే డైరెక్ట్ యాడ్ జేయం. దీన్ని మళ్ళీ 10 తోటి మల్టిప్లై చేసి 2 యాడ్ జేయాలి. ఓకే. సో, అప్పుడేమైతది? 12 అయితది. ఓకే. సో, మళ్ళీ 3కొస్తాం. సో, మళ్ళీ 3 డైరెక్ట్ యాడ్ చేస్తామంటే 3 డైరెక్ట్ యాడ్ చేయొద్దు. దీన్ని మళ్ళీ 10 తోటి మల్టిప్లై చేసి దాని తర్వాత 3 యాడ్ జేయాలి. ఓకే. సో, అప్పుడది 123 అయితది. ఓకే. సో, అట్లా మనం ఈ డిజిట్స్‌లో నుంచి మనం ఈ నంబర్‌ని తీసుకొని రావచ్చు. ఓకే. ఒక నార్మల్ నంబర్‌ని ఇంటిజర్ డేటా టైప్‌లోకి మనం ఆ నంబర్‌ని తీసుకొని రావచ్చు. ఓకే. ఈ నంబర్‌ని తీసుకొనొచ్చిన తర్వాత మనం దీనికి డైరెక్ట్ +1 జేయొచ్చు. ఓకే. సింపుల్‌గా num=num+1 చేస్తే అది +1 అయిపోతది. ఓకే. సో, అప్పుడేమైతది మనకి ఈ +1 వచ్చిన తర్వాత ఈ నంబర్ వస్తది. ఓకే. సో, ఇప్పుడు ఈ నంబర్‌ని మనం మళ్ళీ ఈ అరేలోకి కన్వర్ట్ జేయొచ్చు. సో, ఇదెట్లా చేస్తాం? ఇది మనం ఇంతకుముందు మనం నిన్నటి ప్రాబ్లమ్‌లో మనం డిజిట్స్‌ని ఎట్లా ఎక్స్ట్రాక్ట్ జేసినాం? వైల్ n 0 మనం డిజిట్ n mod 10 జేసినాం గదా! ఓకే. సో, ఆ నంబర్ యొక్క ఒక యూనిట్స్ ప్లేస్‌లో డిజిట్ ఎక్స్ట్రాక్ట్ జేయాలంటే మనం ఇట్లా డిజిట్ ఎక్స్ట్రాక్ట్ జేయొచ్చు. అండ్ మళ్ళీ నంబర్‌ని మళ్ళీ ఆహ్, డివైడ్ బై 10 చేస్తే ఆ నంబర్ అనేది రైట్ షిఫ్ట్ అయిపోతది. అట్లా నెక్స్ట్ డిజిట్‌కి మనం మూవ్ గావచ్చు. ఓకే. సో, అట్లా చేస్తే మనకి ఈచ్ డిజిట్ ఎక్స్ట్రాక్ట్ అయితది. సో, ఈచ్ డిజిట్ ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత అట్లా ఎక్స్ట్రాక్ట్ అయిన డిజిట్‌ని మనం ఇంకొక కొత్త అరే తీసుకొని దీంట్లోకి అపెండ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇట్లా మనం ఈ అరే గూడా క్రియేట్ జేయొచ్చు. ఓకే. బట్ ఈ అప్రోచ్ తోటి వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే, వాడు మనకు కన్‌స్ట్రెయింట్స్‌లో ఏమిచ్చిండు డిజిట్స్ యొక్క లెంత్ ఓకే. సో, డిజిట్స్ యొక్క లెంత్ అనేది 100 వరకెళ్ళొచ్చు. ఓకే. సో, 100 లెంత్ ఉన్న నంబర్ ఉండొచ్చు. అంటే 100 డిజిట్స్ ఉన్నాయి మన నంబర్‌లో. ఓకే. సో, 100 డిజిట్స్ నంబర్ అంటే 10^100 ఓకే. సో, అది చాలా పెద్ద నంబర్. ఓకే. అసలు ఇంత పెద్ద నంబర్ మనకి లాంగ్ డేటా టైప్‌లో గూడా ఫిట్ గాదు. ఓకే. లాంగ్ డేటా టైప్‌లో గూడా ఇంత పెద్ద నంబర్ అసలు ఫిట్ కాదు. లాంగ్ రేంజ్ అనేది 10^18 ఓకే. సో, ఈ నంబర్ అనేది దీనికన్నా చాలా పెద్దది. ఓకే. సో, మనం ఇట్లా నంబర్‌లా కన్వర్ట్ జేయకుండా దీనికి ఒక డిఫరెంట్ అప్రోచ్ ఆలోచించాలి. ఓకే. సో, ఈ డిఫరెంట్ అప్రోచ్ గూడా అంత కష్టమేం గాదు. సో, నార్మల్‌గా మనం అడిషన్స్ ఎట్లా చేస్తాం? నార్మల్‌గా ఓకే. సో, ఇప్పుడు 123 ఉంది. దీనికి మనం +1 జేసినాం. ఓకే. ఎట్లా చేస్తాం? ఈ 3 + 1 4 అండ్ ఇక్కడ 2 అనేది నార్మల్‌గా ఇక్కడనే ఉంటది. అండ్ 1 అనేది ఇక్కడనే ఉంటది. ఓకే. సో, లెట్స్ సే ఇప్పుడు నాకు 9, 9
3, 2 ఉంది. ఓకే. సో దీనికి +1 చేయాలి. సో దీనికి నేను +1 చేస్తే 9 + 1 0, 1 క్యారీ ఎళ్తది అండ్ ఇక్కడ మళ్ళీ 0, 1 క్యారీ వస్తది 4 అండ్ ఇక్కడ 2. ఓకే. 2400 వస్తది. సో ఇక్కడ అసలు సింపుల్‌గా ఏం జరుగుతుంది? ఒక క్యారీ పెట్టుకుంటున్నాం అండ్ ఈ 1 యాడ్ చేస్తున్నాం. దాని యొక్క ఫస్ట్ డిజిట్ కింద రాస్తున్నాం. ఓకే. సో ఇవి 2 యాడ్ చేస్తే మనకి ఏదో ఒక నంబర్ వస్తది. ఏం నంబర్ వచ్చింది? ఈ కేస్‌లో 10 వచ్చింది. ఓకే. సో 10 యొక్క ఫస్ట్ డిజిట్ అనేది ఇక్కడ రాసినాం. అండ్ దాని యొక్క సెకండ్ డిజిట్ అనేది మనం క్యారీకి తీసుకెళ్ళాం. ఓకే. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ టైమ్ మనకి అడిషన్ అయ్యేటప్పుడు ఇక్కడ ఈ క్యారీ గూడా యాడ్ అయితది అండ్ నెక్స్ట్ ఈ నంబర్ గూడా యాడ్ అయితది. అప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త నంబర్ వస్తది. అండ్ ఆ కొత్త నంబర్‌లో మళ్ళీ ఫస్ట్ డిజిట్ కింద రాస్తాం. అండ్ మళ్ళీ ఇక్కడ క్యారీ ఎళ్తది. ఓకే. సో ఇక్కడ బేసికల్లీ ఒకటే ప్రాసెస్ రిపీటెడ్‌గా జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ సమ్ ప్రాసెస్ జరుగుతుంది. అది రిపీటెడ్‌గా జరుగుతుంది. దాన్ని మనం కోడ్ జేయాలి అంతే. ఓకే. సో మనం ఏం చేస్తామంటే సేమ్ ప్రాసెస్‌ని మన కోడ్‌లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే. సో మన అరే ఇట్లుంటదా? 123 అండ్ మనం క్యారీ అని ఒక వేరియబుల్ తీసుకుంటాం ఇనీషియల్‌గా 0. ఓకే. నెక్స్ట్ మన ఆన్సర్ వెక్టార్ ఒకటి తీసుకుంటాం. ఓకే. ఇది మన ఆన్సర్ వెక్టార్. మన క్యారీ ఇది. ఓకే. సో ఫస్ట్ ఏమైతది? ఫస్ట్ మనం 1 యాడ్ చేయాలి కాబట్టి మనం డైరెక్ట్ ఇక్కడ క్యారీ ఈజ్ ఈక్వల్స్ టు 1 పెట్టుకొని స్టార్ట్ చేస్తే మనకి సేమ్ ప్రాసెస్ లైక్ సేమ్ ఆన్సర్ వస్తది. ఓకే. అంటే మనం ఇండైరెక్ట్‌గా ఏం చేస్తున్నాం? ఈ 3కి నార్మల్‌గా లైక్ 123కి మనం ఇక్కడ 1 యాడ్ చేస్తే ఇక్కడ 3కి క్యారీ ఏం లేదు. బట్ ఈ 1 తీసేసి మనం ఇక్కడ క్యారీ పెట్టినా ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేసినా కూడా మనకేం చేంజ్ రాదు కదా! ఓకే. సో ఇనీషియల్‌గా మనం క్యారీ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకోని ఈ ప్రాసెస్ మొత్తం స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు క్యారీ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయింది. ఓకే. సో ఇప్పుడు క్యారీ ప్లస్ ఈ నంబర్ కాబట్టి 4. ఓకే. సో ఇప్పుడు మనకి ఏ నంబర్ వచ్చింది? ఇవి 2 యాడ్ చేస్తే 4 వచ్చింది. ఓకే. సో ఈ 4లో యూనిట్స్ డిజిట్ ఏంటి? యూనిట్స్ డిజిట్ అనేది 4 ఓకే. సో ఆ యూనిట్స్ డిజిట్ ఇక్కడ రాసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు దీంట్లో సెకండ్ డిజిట్ ఏముంది? దీంట్లో సెకండ్ డిజిటే లేదు. అంటే మన క్యారీ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే. సో ఇక్కడ ఏం లేకపోతే సెకండ్ డిజిట్ 0 అనుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు క్యారీ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయింది. అండ్ అదే క్యారీ ఇక్కడికొస్తది. సో ఇప్పుడు క్యారీ ప్లస్ 2 మళ్ళీ 2 అయితది. సో ఇక్కడికి రాద్దాం. అండ్ ఇప్పుడు నంబర్ ఇది. సో సెకండ్ డిజిట్ మళ్ళీ 0 అయింది. సో ఇక్కడ క్యారీ వస్తది. సో మళ్ళీ ఇక్కడ 1. ఓకే. సో ఇదే మన ప్రాసెస్. ఇప్పుడు మనం క్యారీ వచ్చినప్పుడు ఎట్లా? ఇప్పుడు ఈ నంబర్‌కి ఇద్దాం. 223 2399. ఓకే. సో మన వెక్టార్ ఇట్లుంటది. అండ్ ఇనీషియల్‌గా మన క్యారీ ఏముంటది? ఇనీషియల్‌గా మన క్యారీ 1. ఓకే. క్యారీ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు 1 ఇంకా 9 యాడ్ చేసినాం కాబట్టి మన నంబర్ అనేది 10 వచ్చింది. ఓకే. సో ఇప్పుడు 10లో మనకి ఈ డిజిట్ కావాలి. సో ఈ డిజిట్ మనం ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు? 10 mod 10 చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు మనకి ఈ డిజిట్ కావాలి. సో ఈ డిజిట్ రావాలంటే ఏంటి? మనం బేసికల్లీ n mod 10 చేస్తే మనకి లాస్ట్ డిజిట్ వస్తది కదా! ఓకే. సో అట్లనే 10 mod 10 చేస్తాం. కాబట్టి ఇది 0 వస్తది. అండ్ ఈ 0 డిజిట్ ఇక్కడ రాసుకున్నాం. అండ్ ఈ డిజిట్ రావాలంటే దీన్ని ఒక్కసారి మనం డివైడ్ బై 10 చేసి మళ్ళొకసారి 10 mod 10 చేయొచ్చు. ఓకే. సో డివైడ్ బై 10 ఎందుకు? అంటే బేసికల్లీ దీన్ని రైట్ షిఫ్ట్ చేయాలి. ఓకే. సో n ఈజ్ ఈక్వల్స్ టు n/10 అండ్ 10 ఈజ్ ఈక్వల్స్ టు సారీ 10/10 బేసికల్లీ. ఓకే. సో 10/10 చేస్తే 1 వస్తది. సో ఇప్పుడు మన నంబర్ 1 అండ్ దీనికి మళ్ళీ mod 10 చేస్తే మనకేమొస్తది? 1 వస్తది. ఓకే. సో మళ్ళీ క్యారీ అనేది 1 పోయి మళ్ళీ 1 వస్తది. ఓకే. సో ఇక్కడ మళ్ళీ 1 యాడ్ చేయాలి. సో మళ్ళీ 1 + 9 మళ్ళీ సేమ్ ఇక్కడ 0 వస్తది అండ్ ఇక్కడ 1 క్యారీ అయితది. అండ్ ఇప్పుడు 1 + 3 4 వస్తది. 0, 4. సో ఇక్కడ mod 10 తీసుకుంటే 4 ఇక్కడికొచ్చేస్తది. అండ్ దాన్ని 4 డివైడ్ బై 10 చేస్తే 0 వస్తది. అండ్ 0 mod 10 చేస్తే మళ్ళీ 0 వస్తది. కాబట్టి క్యారీ ఇప్పుడు 0 అయిపోతది. ఓకే. సో ఇక్కడ 0 వస్తది. అండ్ నెక్స్ట్ 0 + 2 అనేది మళ్ళీ 02 అయితది. సో మనకి ఫస్ట్ డిజిట్ కావాలి. అండ్ నెక్స్ట్ ఇది క్యారీకెళ్ళిపోతది. అండ్ ఇది నెక్స్ట్ మనం ఇక్కడికొచ్చిన తర్వాత లైక్ మన లూప్ ఎండ్ అయిపోతది. ఓకే. సో మన అరేని ఇట్లా ట్రావర్స్ చేసినాం. ఇక లూప్ ఎండ్ అయిపోతది. సో ఇది మన ఆన్సర్ అయితది. సో మనం ఏం చేస్తాం? మన అరేని రివర్స్‌లో ట్రావర్స్ చేస్తాం. రైట్ నుంచి లెఫ్ట్
అండ్ మనం ఒకటే వేరియబుల్ మెయింటైన్ చేస్తాం. ఏంటి క్యారీ అని ఒక వేరియబుల్ మెయింటైన్ చేస్తాం. అండ్ మనకొచ్చిన సమ్ ఏదైతే ఉంటదో ఇండివిడ్యువల్ డిజిట్స్‌ది దాంట్లో యూనిట్స్ డిజిట్ ఒక్కటే మనం మన ఆన్సర్ అరేలో పెట్టుకుంటాం. ఓకే. సో, ఈ ఆన్సర్ అరేలో పెట్టుకుంటాం. అండ్ ఈ ఏదైతే ఈ 10థ్ డిజిట్ ఉంటదో, సో, ఈ 10థ్ డిజిట్ అనేది నెక్స్ట్ నంబర్‌కి క్యారీ అయిపోతది. ఓకే. సో, అట్లా సేమ్ ప్రాసెస్ నార్మల్ అడిషన్ ఎట్లా చేస్తామో, సేమ్ మన కోడ్‌లో గూడా అదే ఇంప్లిమెంట్ చేస్తాం. బట్ దీంట్లో ఒక చిన్న ట్రిక్ ఉంది. ఏంటంటే, మనం 2399 ఇక్కడ యాడ్ చేసినాం. ఓకే. సో, ఇది నార్మల్ ఆహ్, పెన్ తోటి రాస్తున్నా కాబట్టి, నేనిక్కడ రైట్ సైడ్ నుంచి నంబర్స్‌ని ఇట్లా రాస్తున్నా మన ఆన్సర్ అరేలో. ఓకే. సో, దీంట్లో ఏదో అడిషన్ అయితది. ఇక్కడ ఇట్లా నంబర్స్ నేను ఇట్లా రివర్స్‌లో రాస్తున్నా. బట్ మనం అట్లా రాయగలుగుతామా అంటే ఎవ్రీ టైమ్ మనం రాయలేం అట్లా. ఎందుకట్లా రాయలేం? ఎందుకంటే మనకిప్పుడు మనం లెట్స్ సే 999 ఉందనుకోండి. ఓకే. సో, కంప్లీట్ అన్ని 9సే ఉన్నాయి. సో, ఈ 9స్‌కి నేను 1 యాడ్ చేస్తే నాకేమొస్తది? 1000 వస్తది. ఓకే. సో, ఈ కేస్‌లో మనకి ఇక్కడ 3 డిజిట్సే ఉంటాయి. కానీ మన ఆన్సర్‌లో మనకి 4 డిజిట్స్ ఉన్నాయి. ఓకే. సో, మన ఆన్సర్ అనేది సైజ్ పెరగొచ్చు. సేమ్ సైజ్ ఉండదు. ఓకే. కాబట్టి మనం ఇట్లా రివర్స్‌లో నుంచి రాయాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత సైజ్ ఉన్నో ముందే డిసైడ్ చేసుకొని లాస్ట్ నుంచి రావాలి. ఓకే. బట్ మనం మొత్తం యాడ్ చేసేంత వరకు మనకసలు ఎన్ని డిజిట్స్ ఎంత సైజ్ ఉంటదో తెలీదు. కాబట్టి ఈసారి మనం ఏం చేస్తామంటే దీనికి క్లెవర్‌గా 2399కి మనం ఇట్లా ఒక్కొక్క డిజిట్ యాడ్ చేసేటప్పుడు మనం రైట్ సైడ్ లైక్ లెఫ్ట్ సైడ్ నుంచి నార్మల్‌నే రాసుకుంటూ వస్తాం. ఎట్లా 0, 0 ఆహ్, అండ్ నెక్స్ట్ మళ్ళా ఇక్కడ 4 వస్తది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 వస్తది. ఓకే. సో, మనం ఇట్లా రైట్ నుంచి లెఫ్ట్ కాకుండా లెఫ్ట్ నుంచి రైటే రాస్తాం. బట్ ఈ మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి ఈ అరే వస్తదా దీన్ని మొత్తం రివర్స్ చేస్తాం. ఓకే. దీన్ని మొత్తం రివర్స్ చేస్తాం. ఓకే. సో, ఇట్లా రివర్స్ చేయడం వల్ల ఏమైతుంది? మళ్ళీ మనకు కరెక్ట్ మనకు గావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది గదా! ఓకే. సో, ఈసారి మనకు ఆ ప్రాబ్లమ్ రాదు. ఎందుకు? మళ్ళోసారి డ్రై రన్ చేస్తే మీకు అర్థమైపోతది. సో, ఇప్పుడు 99 ఉంది. 99కి నేను స్టార్ట్ చేసిన. అడిషన్ స్టార్ట్ చేసిన. ఓకే. సో, ఇనీషియల్‌గా 1 క్యారీ ఉంటది. సో, ఇప్పుడు 1, 0 వస్తది. సో, 1, 0లో నాకు యూనిట్స్ డిజిట్ 0. ఓకే. 0 రాసేసిన అండ్ 1 క్యారీకెళ్ళిపోతది. ఇక్కడికొస్తది. ఓకే. సో, మళ్ళీ 19 యాడ్ చేసిన. 19 రాస్తే మళ్ళీ ఇక్కడ యూనిట్స్ డిజిట్ 0, 0 అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకో 1 ఇక్కడ క్యారీకెళ్ళిపోతది. ఓకే. సో, ఇప్పుడు క్యారీకెళ్ళిపోయింది. మళ్ళా ఆహ్, డైరెక్ట్ రాసుకోవచ్చు. లైక్ ఇక్కడ నంబర్స్ ఏం లేవు కదా! సో, డైరెక్ట్ రాసుకోవచ్చు కాబట్టి ఇక్కడ 1. ఓకే. సో, ఇప్పుడు ఆహ్, మనం ఇట్లా లెఫ్ట్ నుంచి రైట్ చేసిన 0, 0, 1 ఇప్పుడు దీన్ని మనం రివర్స్ చేస్తే 1, 0, 0. ఓకే. సో, మన ఆన్సర్ ఇట్లా చేసినా కరెక్టే వస్తది. సో, బేసికల్లీ మనం రైట్ నుంచి లెఫ్ట్ ఫిల్ చేయకుండా, లెఫ్ట్ నుంచి రైట్‌కి ఫిల్ చేసి లాస్ట్‌కి రివర్స్ చేసినా మనకేం ప్రాబ్లమ్ లేదు. ఓకే. సో, ఇది ఈ ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్. సో, బేసిక్ నార్మల్‌గా మనం మ్యాథ్స్ ఎట్లా చేస్తామో సేమ్ ప్రాసెస్‌ని మనం కోడ్‌లో రాయాలి అంతే. ఓకే. సో, దీన్ని ఒకసారి కోడ్ చేసేద్దాం. ఓకే. సో, మనకిప్పుడు ఏం కావాలి? మనకి క్యారీ అని ఒక వేరియబుల్ కావాలి. సో, ఇనీషియల్‌గా మన క్యారీ అనేది 1 అనుకున్నాం. ఎందుకంటే ఒక నంబర్‌కి మనం 1 యాడ్ చేసినా, లేపోతే ఒక నంబర్‌కి స్టార్టింగ్ నుంచి మనం క్యారీ 1 ఇచ్చినా లైక్ సేమే అయితదది. డిఫరెన్స్ ఏముండదు. ఓకే. సో, క్యారీ ఈజ్ ఈక్వల్స్ టు 1 పెట్టుకొని నెక్స్ట్ మన ఫోర్ లూప్‌లో డిజిట్స్‌ని రివర్స్‌లో ట్రావర్స్ చేయాలి. ఓకే. డిజిట్స్ డాట్ సైజ్ -1 నుంచి. ఓకే. సో, i ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నుంచి అండ్ i గ్రేటర్ థాన్ ఈక్వల్స్ టు 0 i మైనస్ మైనస్. ఓకే. సో, ఇట్లా రివర్స్‌లో ట్రావర్స్ చేసి ఇప్పుడేం చేస్తాం? ఇప్పుడు ఇంట్ మన రిజల్ట్ ఉంటది గదా! మనం 2 నంబర్స్ యాడ్ చేసింది. సో, దాన్ని ఇట్లా రిజల్ట్ లాని స్టోర్ చేద్దాం. సో, ఇది డిజిట్స్ ఆఫ్ i ప్లస్ క్యారీ యాడ్ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు మనకు రిజల్ట్ వస్తది. సో, ఈ రిజల్ట్ అనేది 2 డిజిట్స్ గూడా గావచ్చు. 1 డిజిట్ గూడా గావచ్చు. ఓకే. సో, దీంట్లో యూనిట్స్ దీన్ని యూనిట్స్ డిజిట్ అనుకుందాం. సో, యూనిట్ డిజిట్ ఏమైతది? యూనిట్ డిజిట్ అనేది డైరెక్ట్ రిజల్ట్ మోడ్ 10 అయితది. ఓకే. అండ్ 10థ్ డిజిట్ ఏమైతది? ఏమైతది ఆ నంబర్‌ని ఒక స్టెప్ రైట్ సైడ్‌కి మూవ్ చేయాలి. సో, ఒక స్టెప్ రైట్ సైడ్‌కి మూవ్ చేయాలంటే డివైడ్ బై 10 చేయాలి. సో, డివైడ్ బై 10 చేసిన తర్వాత ఈ మొత్తానికి మళ్ళీ మనం మోడ్ 10 చేస్తే మనకి 10థ్ డిజిట్ కూడా వచ్చేస్తది. ఓకే. సో, యూనిట్ డిజిట్ వచ్చింది. 10థ్ డిజిట్ వచ్చేసింది. సో, ఇప్పుడు క్యారీ ఏమైతది? సో, క్యారీ ఈజ్ ఈక్వల్స్ టు
10 డిజిట్ అయితది. అండ్ మన ఆన్సర్‌లోకి ఆన్సర్ డాట్ పుష్ బ్యాక్ చేస్తాం. ఏం పుష్ బ్యాక్ చేస్తాం? యూనిట్స్ డిజిట్‌ని పుష్ బ్యాక్ చేస్తాం. ఓకే. సో, యూనిట్స్ డిజిట్. సో, ఇట్లా పుష్ బ్యాక్ చేసేస్తాం. అండ్ లాస్ట్‌కి మనం మన ఆన్సర్‌ని రివర్స్ చేసుకుంటే సరిపోతది. బిగిన్, కామా అండ్ స్టార్ట్ ఎండ్. ఓకే. సో, రివర్స్ చేసిన తర్వాత రిటర్న్ ఆన్స్. అండ్ ఇనీషియల్‌గా మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ వెక్టార్ ఆన్స్ డిక్లేర్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో, ఇది ఎంప్టీ వెక్టార్ డిక్లేర్ చేసుకుంటాం. ఓకే. సో, ఇది మన కోడ్. సో, దీన్ని రన్ చేద్దాం. అండ్ రాంగ్ ఆన్సర్ వస్తుంది. సో, రాంగ్ ఆన్సర్ ఎందుకు వస్తుంది? ఓకే. సో, మనం ఇక్కడ ఇంకోటి మిస్ అయినాం. ఇంకోటేంటంటే మనం ఈ కేస్‌లో సో, ఇక్కడ 99కి మనం 1 యాడ్ చేసినప్పుడు ఇది క్యారీ అయితూ వచ్చి లాస్ట్‌కి గూడా మనకి క్యారీ వచ్చింది గదా! అంటే మన ఈ లూప్ అయిపోయిన తర్వాత, ఈ డిజిట్స్ అన్నీ అయిపోయిన తర్వాత గూడా మనకు లాస్ట్‌కి ఒక క్యారీ వచ్చింది. ఓకే. సో, అట్లా ఒక క్యారీ వచ్చిందనుకో ఎక్స్‌ట్రాగా. సో, ఆ క్యారీ అనేది గూడా మన ఫైనల్ రిజల్ట్‌లో ఒక డిజిట్ ఎక్స్‌ట్రా యాడ్ అయితది. సో, మనం ఇక్కడ ఆన్స్ డాట్ పుష్ బ్యాక్ క్యారీ చేసుకుంటే సరిపోతది. ఓకే. సో, ఇక్కడ రన్ చేస్తే అండ్ ఈ క్యారీ గూడా ఎవ్రీ టైమ్ చేస్తామంటే, ఈ క్యారీ గూడా ఎవ్రీ టైమ్ చేయొద్దు. ఇఫ్ క్యారీ ఈజ్ గ్రేటర్ థాన్ 0 ఉన్నప్పుడు మాత్రమే. ఎందుకంటే లైక్ ఇక్కడ ప్రాబ్లమ్ వస్తుంది చూడండి. సో, లాస్ట్ ఎలిమెంట్ వచ్చినప్పుడు ఇక్కడ లాస్ట్‌కి క్యారీ 0 అయిపోయింది. బట్ క్యారీ 1 ఉన్నప్పుడు మాత్రమే అక్కడ ఒక నంబర్ యాడ్ అయితది ఎక్స్‌ట్రా. సో, అంటే క్యారీ గ్రేటర్ థాన్ 0 ఉన్నప్పుడు మాత్రమే. ఓకే. సో, ఒకవేళ గ్రేటర్ థాన్ 0 అయినప్పుడు దాన్ని పుష్ బ్యాక్ చేసుకుంటే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తది. ఓకే. సో, శాంపుల్ కేసెస్ పాస్ అయినాయి. సబ్మిట్ చేద్దాం. అండ్ యాక్సెప్ట్ కూడా అయిపోయింది. ఓకే. సో, ఇది గైస్ ఈరోజు ప్రాబ్లమ్. అండ్ దీని టైమ్ కాంప్లెక్సిటీ కూడా చూద్దాం. సో, టైమ్ వచ్చేసి ఏమైతది? సో, మనం జస్ట్ మనకిచ్చిన అరేని ఒక్కసారి రివర్స్‌లో ట్రావర్స్ చేస్తున్నాం. అండ్ మరి మనం కొత్త అరే ఒకటి క్రియేట్ చేస్తున్నాం. అండ్ ఆ కొత్త అరేని ఒకసారి రివర్స్ చేస్తున్నాం. ఓకే. సో, బేసికల్లీ మన టైమ్ వచ్చేసి O ఆఫ్ n అయితది. అండ్ మన స్పేస్ ఓకే. ఆ స్పేస్ మనం O ఆఫ్ 1 అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఎట్లైనా లైక్ మనం క్రియేట్ చేసే అరే అనేది మనం రిటర్న్ చేసేదే గదా! సో, దాన్ని కన్సిడర్ చేయకపోయినా ఏం గాదు. సో, స్పేస్ O ఆఫ్ 1 అండ్ ఒకవేళ కన్సిడర్ చేస్తే O ఆఫ్ n స్పేస్ అయితది. ఓకే. సో, ఇట్లా O ఆఫ్ n టైమ్‌లో అండ్ O ఆఫ్ 1 స్పేస్‌లో మనం ఈ ప్రాబ్లమ్‌ని ఇట్లా సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో, ఇది ఈరోజు ప్రాబ్లమ్ గైస్. సో, సింపుల్ బేసిక్ ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమే. మనం నార్మల్‌గా అడిషన్స్ ఎట్లా చేస్తామో సేమ్ ప్రాసెస్‌ని ఇక్కడ మనం సిమ్యులేట్ జేయాలి. ఓకే. సో, ఇక్కడ వరకు వీడియో చూసినట్టయితే థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అండ్ లీడ్ కోడ్ చేసే మీ ఫ్రెండ్స్‌కి గూడా ఈ ఛానల్‌ని వీడియోస్‌ని షేర్ చేయండి. మీరు గూడా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై.